ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైతులకు శుభవార్త అండి. రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 19 విడత రూ. 4,000 ఈ అర్హతలు ఉన్న వారికే డబ్బులు అనేది జమ. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు సంబంధించి 19వ విడత సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పంట పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా 3 విడతల్లో రైతులకు రూ. 6,000 డైరెక్ట్గా బెనిఫిట్ అయితే ట్రాన్స్ఫర్ ద్వారా ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది. అయితే నకిలీ ఖాతాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 19వ విడతకు సంబంధించి సాయం అయితే అందుతుంది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీని పూర్తి చేయడానికి రైతులు తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడినటువంటి యాక్టివ్ మొబైల్ నెంబర్ని అయితే కలిగి ఉండాలన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచే రైతులకు పంట సాయం అనేది ఏడాదికి రూ. 6,000 ఇస్తున్నారు. అర్హులైన రైతులకి ఈ స్కీమ్ బెనిఫిట్ అందుకుంటున్నారు. అయితే గత ఏడాదికి సంబంధించి 3 విడతల్లో రూ. 6,000 ఒకటి ఏప్రిల్, జూలైలో, ఆగస్టు, నవంబర్లో, ఇప్పుడు ప్రస్తుతానికి డిసెంబర్, మార్చి సమయంలో ఎకరానికి 2,000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయాన్ని అయితే అందజేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్టోబర్ 5 తారీఖున 2024న రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ అయింది. పంట సాయం రూ. 2,000 రైతుల అకౌంట్లో వేసింది మోదీ సర్కారు. ఇప్పుడు 19వ విడత పీఎం కిసాన్ సంబంధించి కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుకగా 19వ విడత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇక సంక్రాంతి పండుగకు 19వ విడత రిలీజ్ చేయనున్నారట. ఇందుకు గాను జనవరి 15వ తేదీన ఫిక్స్ చేశారని చెప్పేసి ఆ సమాచారం. అయితే పీఎం కిసాన్లో విడతకు 2,000 అందుకొని రైతులకు 18వ విడత అందుకుని రైతులకు 19వ విడత కలిపి మొత్తానికి 18, 19 విడతలు కలిపి రూ. 4,000 ఆయా రైతుల ఖాతాలో అయితే జమ చేయనుంది. ఈ విషయం ఎలాంటి అనుమానాలు వద్దని సర్కార్ అని చెప్తుంది. పీఎం కిసాన్ ప్రయోజనాలు కనుక పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి. మీకు రావాలంటే ఇందుకోసం పీఎం కిసాన్ అధికార పోర్టల్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, భూమికి సంబంధించినటువంటి వివరాలతో పీఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులను స్టేటస్పై చెక్ చేసుకోవాలి. అధికార పీఎం కిసాన్ వెబ్సైట్ను విజిట్ చేసి బెనిఫిట్ స్టాటస్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీ ఆధార్ నెంబర్తో ఖాతా అనేది నమోదు చేసిన తర్వాత స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబుల్ అయినారా కాదని చెప్పేసి ఆధార్ కార్డు సంబంధించి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలండి. సో మొత్తం మీద అయితే కొన్ని అర్హతలు, కొన్ని రూల్స్, రూ. 4,000 ఎవరెవరికి వస్తుందని ఒక క్లారిటీ అయితే అప్డేట్ అయితే వచ్చింది కదా. తప్పనిసరిగా ఏ తేదీ నుంచి వస్తుందని కూడా వీళ్ళు ఒక క్లియర్ కట్గా ఒక మెన్షన్ అయితే చేయడం జరిగింది.